హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్నీస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఒక హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ లడ్డూలను ఎక్కువగా కిడ్నీ స్టోన్స్తో బాధపడే వారి కోసం చేస్తారు. ఈ మధ్య ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ కిడ్నీ స్టోన్స్తో బాధపడడం అనేది నార్మల్ అయిపోతుంది. మరి అలాంటి వారు సర్జరీ చేసుకోకుండా చాలా ఈజీగా కిడ్నీ స్టోన్స్ని తగ్గించుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తూ ఈ హెల్దీ లడ్డూని సులువుగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. హెల్దీ అంటున్నారుగా, మరి తినడానికి టేస్ట్ ఏమీ బాగుండదేమో అనుకుంటున్నారేమో. అలా ఏమీ లేదండి. ఈ లడ్డు టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. మరి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నల్ల రంగులో ఉండే ఉలవల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కిలో నల్ల ఉలవల్ని తీసుకుంటున్నానండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి. ఒకవేళ మీరు మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో కానీ మంటను ఉంచుకొని వేయించుకున్నట్లయితే ఇవి ముందుగానే నల్ల రంగులో ఉన్నాయి కాబట్టి ఒకవేళ మాడిపోయినా కూడా మనకి తెలియదండి. అందుకే వీటిని వేయించుకునేటప్పుడు ముందుగానే జాగ్రత్తగా వేయించుకోండి. ఉలవ గింజలు కొంచెం లావుగానే ఉంటాయి కాబట్టి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. కాకపోతే వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇలా మంచి వాసన వచ్చే టైంలో మీరు 2 గింజల్ని నోట్లో వేసుకొని చూసి అవి కరకరలాడినట్లయితే గింజలు అనేవి చక్కగా వేగినట్టు. ఇక్కడ మనం చేస్తున్న లడ్డు అనేది స్పెషల్గా కిడ్నీ స్టోన్స్తో బాధపడే వారి కోసం కాబట్టి వీలైనంత వరకు నల్ల ఉలవల్నే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చక్కగా వేగిపోయిన ఉలవల్ని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లోకి వేసి వీడియోలో చూపించిన విధంగా బాగా నలుపుకోవాలి. ఇలా నలుపుకొని తీసుకోవడం వలన ఈ గింజలకి ఏదైనా దుమ్ము లాంటిది ఉంటే గనక ఈజీగా పోతుంది. అలాగే ఇవి తొందరగా చల్లబడతాయి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి నువ్వులను కూడా 1/2 కిలో వరకు తీసుకొని బాగా వేయించుకోవాలి. నువ్వులని ఎక్కువసేపు వేయించుకునే అవసరం ఏమీ లేదండి. అవి తొందరగానే వేగిపోతాయి. ఈ హెల్దీ లడ్డు రెసిపీని చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఉలవల్ని మరియు నువ్వుల్ని 1/2 కిలో చొప్పున సేమ్ క్వాంటిటీలో తీసుకుంటాం. ఇప్పుడు ఇలా చక్కగా వేగిన ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మంచి టేస్ట్ కోసం గుప్పెడు యాలకుల్ని వేసుకోవాలి. ఈ యాలకుల్ని కూడా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్న ఈ హెల్దీ లడ్డూలు అనేవి లార్జ్ క్వాంటిటీలో చేస్తున్నానండి. అంటే నెల రోజులకు సరిపడా చేస్తున్నాను. సో దానికోసమే ఇక్కడ యాలకులను నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించి చల్లార పెట్టుకున్న ఉలవలతో పాటు ఇందాక వేయించుకున్న యాలకుల్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకున్న పౌడర్ని ఒక పాత్రలోకి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించుకొని చల్లార పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని మెత్తని పొడిలా చక్కగా మిక్సీ పట్టుకొని ఇందాక మనం వేసుకున్న ఉలవల పొడిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉలవల పొడి అలాగే నువ్వుల పొడి ఈ 2 పొడులు కూడా ఒకదాంట్లో ఒకటి చక్కగా కలిసేలాగా ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ పొడిని ఇప్పుడు రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ రెసిపీలోకి కలుపుకోవడానికి మనకిక్కడ బెల్లం అవసరం ఉంటుందండి. ఎలాంటి చెత్త ఇసుక లాంటివి లేని మంచి క్వాలిటీ బెల్లం దొరుకుతుంది కదా, అలాంటి బెల్లాన్ని మీరు తీసుకోవాలి. ఈ బెల్లంలో నుండి ఒక 250 గ్రాముల వరకు బెల్లాన్ని వీడియోలో చూపించిన విధంగా చక్కగా తురుముకొని తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 250 గ్రాముల బెల్లం తురుమును ఈ పొడిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఈ పొడిలోకి బెల్లం తురుముని కలుపుకోవడానికి నాకు మా డాడీ హెల్ప్ చేస్తున్నారండి. యాక్చువల్లీ మేము ఇక్కడ ఈ లడ్డూలను చేసేది మా డాడీ కోసమేనండి. మా డాడీ కూడా గత కొన్ని నెలల నుండి కిడ్నీ స్టోన్స్ తోనే బాధపడుతున్నారు. మేము నల్ల ఉలవల గురించి చాలా చోట్లే వెతికాం కానీ ఎక్కడ మాకు అవి దొరకలేవు. ఆఖరికొస్తే ఈ నల్ల ఉలవల్ని మేము ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు కూడా మాలాగే చాలా చోట్ల నల్ల ఉలవల గురించి వెతుకుతూ మీకు కూడా మీరున్న చోట నల్ల ఉలవలు దొరకనట్లయితే మీరు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. ఇలా ఒకసారి ఈ బెల్లంని పొడిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లడ్డూలా చుట్టుకోవాలి. ఈ పొడిలో బెల్లం సరిగ్గా కలవకపోతే లడ్డు చుట్టినప్పుడు సరిగ్గా రాదండి. సో అలాంటప్పుడు మీరు ఇందులోకి ఇంకొంచెం బెల్లం తురుమును యాడ్ చేసుకొని లడ్డూలా చుట్టుకున్నట్లయితే లడ్డూలు గుండ్రంగా చాలా బాగా వస్తాయి. మీరు ఈ లడ్డూలను చేసుకునేటప్పుడు బెల్లంని కరెక్ట్ గా అదే క్వాంటిటీ అని కాకుండా
తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ లడ్డూలని కిడ్నీ స్టోన్స్తో బాధపడే షుగర్ పేషెంట్స్ కోసం చేస్తున్నట్లయితే గనక బెల్లంని వీలైనంత వరకు తక్కువగా వాడాలని గుర్తుంచుకోండి. మరి బెల్లాన్ని తక్కువగా వాడుకున్నప్పుడు లడ్డు చుట్టడం సరిగా రాదు కాబట్టి అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఈ మిశ్రమాన్నంతా కూడా ఒక పౌడర్ ఫామ్ గా చేసుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున 2 స్పూన్ల దాకా తీసుకుంటే సరిపోతుంది. అదే లడ్డు చేసుకున్న వాళ్ళైతే గనక ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక లడ్డు తీసుకున్నట్లయితే మీకు ఎంతో మంచిది. అంతే అండి. మరి మీకు ఈ హెల్దీ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి, మీకు తెలిసిన కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.